ప్రియురాలను చంపి ట్రాలీ బ్యాగ్లో కుక్కి పొదల్లో పడేశాడు. గుండు కొట్టించుకుని పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కాడు. 6 ఏళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అది ఏ మాత్రం నచ్చని యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి చేయగా ప్రియుడి కోసం భర్తను కాదనుకుని వచ్చింది. వేరుగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ ప్రియుడితో జీవిస్తుంది. అయితే ఇటీవలే వారిద్దరి మధ్య చిన్న గొడవ జరగ్గా యువకుడు ఆమెను చంపేశాడు. ఆపై ట్రాలీ బ్యాగ్లో ఆమె మృతదేహాన్ని కుక్కి చెట్ల పొదల్లో పడేశాడు. ఆపై ఆ పాపం కడిగేసుకోవాలనే వారణాసిలో గుండు కొట్టించుకొని ఆపై గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించాడు. ఇంతలోపే పలువురు స్థానికులు ట్రాలీ బ్యాగ్లో అన్నెన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని పడేసింది విశాల్ అని గుర్తించి అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గంగా నది వద్ద ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వచ్చారు. వెంటనే నిందితుడు విశాల్ని అదుపులో తీసుకొని విచారించగా తానే నేరం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.